వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. అయితే అది అసెంబ్లీలో లేదు, రౌడీ దర్బార్లో ఉంది. ముందుగా చర్యలు తీసుకోవాలి, ముందుగా ఎథిక్స్ కమిటీ వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పార్టీ ఎమ్మెల్యేల పైన వేయాలనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఎందుకంటే మొత్తం ఆ దాన్ని రౌడీ దర్బార్లో మార్చేస్తారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, తర్వాత అసెంబ్లీలో గౌరవ శాసనసభ్యులు వాళ్ళ మాటలు, సైగలు, ఈ వ్యవహారానికి కూడా ప్రజాస్వామిక తెలంగాణ తలవంచుకునే విధంగా ఉంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. సభా మర్యాదను కాపాడాల్సిన బాధ్యత అధికార ప్రతిపక్షాలు అందరి మీద ఉంటుంది, ప్రతి ఒక్క సభ్యుని మీద ఉంటుంది. సుమిత్ర గారు ఇందాక అంటున్నారు అన్నిటిని తప్పించుకోవడానికి చర్చ డైవర్ట్ అయింది. అట్లయితే గౌరవ ప్రతిపక్ష నేతలు ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఆరోపణలు, ప్రత్యారోపణలు వీటి మీద ఎందుకు మాట్లాడుతున్నారు? లేవనెత్తేటువంటి విషయాలు ప్రజా సమస్యలకు సంబంధించిన లేవనెత్తితే ఈ గందరగోళం ఉండే అవకాశం ఉండదు. సమాధానం చెప్పాల్సినటువంటి పూర్తి బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది. మీరు అన్నారు ఇప్పుడు మహిళల గురించి, మహిళల సమస్యల గురించి మీరు లేవనెత్తకుండా ఆరోపణలు చేయడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అక్రమ మైనింగ్ చేస్తున్నాడని, రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తే దానికి ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు ఇంత సిన్సియర్ అయితే ముందు ప్రజా సమస్య మాట్లాడండి. మైనింగ్, అక్రమ మైనింగ్ మాట్లాడేటువంటి నైతిక హక్కు టీఆర్ఎస్ సభ్యులకు ఉందా? హరీష్ రావు గారు ఉన్నారా? హరీష్ రావు గారు పక్కనే సిరిసిల్ల దళితుల మీద టిప్పర్లు ఎక్కించి చంపినటువంటి చరిత్ర సిరిసిల్ల లేదా? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను అనేదంటే we welcome the opposition leaders or the opposition leader గౌరవ కేసీఆర్ గారు ఆయన వచ్చి ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అదొకటి. తర్వాత మేము ఇచ్చిన వాగ్దానాల మీద చాలా చాలా లిస్ట్ చదివింది అక్క. ఆ లిస్టు గురించి స్వయంగా ప్రతిపక్ష నేత మాన్యశ్రీ కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఉప నేత హరీష్ రావు గారు కావచ్చు, దీన్ని ముందు చర్చిస్తే తర్వాత విత్ ద పర్మిషన్ ఆర్ విత్ ద టైం పర్మిట్, లేకపోతే దీన్ని బట్టి మిగతా అంశాలు కూడా దాంట్లో చర్చించవచ్చు. అసలు ఈ సమస్యలనే ఎత్తలే. ఇప్పుడు అంటుండ్రు మేము ఇట్లా ఇదంతా గందరగోళానికి కారణం ఎవరు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. గందరగోళానికి కారణం ఎవరు? ఒకరంటే ఇంకొకరు అంటారు. నేనైతే ఏం సమర్థించాను. సమయం ఉండాలి. సరే, ఎదుటి వాళ్ళు మాట్లాడితే మనం దానికి తగ్గట్టుగా, అంటే ఈట్కా జవాబ్ పత్తర్సే దేనా అని, ఇది పాకిస్తాన్ ఇండియా యుద్ధం కాదు, ఇది అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష మిత్రులందరూ కూడా వాళ్ళ మిత్రులే. వాళ్ళెవరు కూడా శత్రువులు గారు ఒకరికొకరు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు, పోటీదారులు ఉంటారు. ఆ పోటీ స్పిరిట్ ని తీసుకోవాలి, గేమ్ స్పిరిట్ ని తీసుకోవాలా. అంతేగాని శత్రువులను చూసినట్టు చంపుకోవడాలు, లేకపోతే కాల్ చేసుకోవడాలు, గన్లు పెట్టుకోవడాలు, ఇవన్నీ ఏందండి? వాట్ నాన్ సెన్స్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ ఎవరు వీరు ముందా వారు ముందా అని నేను అంటలేను, కానీ ఎవరు ముందైనా కూడా ఇది సభ్య సమాజము, తెలంగాణ గౌరవానికి సంబంధించి అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు. గతంలో ఎప్పుడో తమిళనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ తమిళనాడు యొక్క పరువు తీసింది. అట్లాగే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీని, అంటే అసెంబ్లీలో రచ్చరచ్చ చేయాలనేటువంటి, అసెంబ్లీ వేదికగా మీ మీద హీరోలం అనుకొని నెగిటివ్. ఆ కౌశిక్ రెడ్డి అనేట ఆయన నెగిటివ్ క్యారెక్టర్ సార్. ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఎలిజిబిలిటీ ఫర్ బీయింగ్ అన్ ఎమ్మెల్యే. అతనికి నైతికమైనటువంటి హక్కులు లేవు, నైతికమైనటువంటి విలువలు లేవు. ఆయన ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి నుంచి చూస్తున్నా, మా పార్టీలు ఉన్నప్పుడు కూడా చూస్తున్నా, ఒక విధ్వంసకారుడు, ఒక రకమైనటువంటి ఒక అంటే నేను టీచర్ గారు చెప్తున్నా, అంటే మోస్ట్
అంటే మన తెలంగాణ ప్రజల చిచ్చోర అంటారు, చిచ్చోర వ్యవహారాలన్నీ ఆయనకు ఒక మ్యాచ్యూరిటీ లేదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళకు వచ్చి ఉంటాడు కదా, 40-45 ఏళ్లకు మ్యాచ్యూరిటీ ఉండాలి కదా. ఓ బిడ్డ ఉన్నది, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు, సమాజంలో తిరుగుతున్నాడు, గౌరవమైనటువంటి పొజిషన్ ఉన్నది. ఎక్కడ కాంట్రవర్సీ? ఇప్పటిదాకా కౌశిక్ రెడ్డి తోటి ఏదన్నా మైలేజ్ వస్తుందనే ఒక భ్రమల ఆ టిఆర్ఎస్ పార్టీ ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఎందుకంటే ఆయన కారణంగా అసెంబ్లీకే కాదు టిఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద నష్టం జరుగుతుంది. అతని వ్యవహారం ఎవ్వరు కూడా సమర్థనీయంగా లేదు. అది ఆ టిఆర్ఎస్ పెద్దలకే తెలియాలి, టిఆర్ఎస్ పెద్దలే దాన్ని సరి చేసుకోవాలి. బట్ అట్లాంటి వాళ్ళు దానం నాగేందర్ గారు మాట్లాడిన తీరైనా, ఇంకొక ఆయన మాట్లాడిన, ఇవన్నీ కూడా ఏదో సామ్యాల్ గారు మాట్లాడుతున్నారు, ఏదో కత్తుల కోలాటం అన్నారు అది అనేటువంటి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇది ఆ ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అన్పార్లమెంటరీ వ్యవహార శైలి అండి. దీనికి అసెంబ్లీ వేదిక కావడం అనేటువంటి దురదృష్టకరం. అసెంబ్లీ వేదిక కావడం అనేటువంటి దురదృష్టకరం. దీన్ని నేను అంటే చాలా బాధతోటి, చెప్పండి, ఈ పక్షము ప్రతిపక్షం అధికార పక్షం చాలా బాధతోటి నేను చెప్తున్నా. ఇది 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 మన సమాజాన్ని, లేకపోతే మన యువతను, మన విద్యార్థులను ఒక సన్మార్గంలో నడిపించేటువంటి వ్యవహార శైలి కాదు, ఏ ఎమ్మెల్యే వ్యవహార శైలి కాదు అని అంటున్నా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ అండ్ ద హెడ్ ఆఫ్ ది పార్టీస్. అది మా మహేష్ అన్న కావచ్చు, అటు కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు కావచ్చు, లేకపోతే ఓవైసీ గారు కావచ్చు, సిపిఎల్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని కనీసం పార్టీ నేతలంతా కూర్చొని పార్టీలు ఎట్లా వ్యవహరించాలి, పార్టీ సభ్యులు ఆ శాసన మండలిలో శాసన సభలో పోయినప్పుడు ఏ భాష ఉపయోగించాలో ఒక ట్రైనింగ్ ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్ జరం గారు, యా సో ఏం చెప్తారు? మొత్తం మీద సభలో మాటల చూటాలు పేలాయి.